అప్పు ఇవ్వనందుకు మహిళను హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. కేశంపేట మండలం వేముల నర్వ గ్రామ శివార్లో ఈ నెల 16న కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు గ్రామస్తులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు బోధనంపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మగా గుర్తించి విచారణ చేపట్టారు పోలీసులు. పార్వతమ్మకు 5 ఏళ్ల క్రితం భర్త మరణించగా ఒంటరిగా జీవిస్తుందన్నారు శంషాబాద్ డీసీపీ రాజేష్. పార్వతమ్మ వీధి నాటకాల్లో ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. గ్రామంలో జరిగిన ఓ నాటకంలో అక్కడ వారికి మేకప్ వేయడానికి వచ్చిన అంజమ్మ, యాదయ్యలు పార్వతమ్మకు పరిచయం అయ్యారు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మృతురాలు పార్వతమ్మను వీరిద్దరూ అప్పుగా 50,000 రూపాయలు అడగ్గా లేవని చెప్పడంతో కోపం పెంచుకున్నారు. పథకం ప్రకారం నిందితులిద్దరూ ఈ నెల 12 నాడు పార్వతమ్మకు మద్యం ఎక్కువ మొత్తంలో తాగించి తమ వద్ద ఉన్న టవల్తో గొంతు నిలిపి హత్య చేశారు. అంజమ్మ, యాదయ్య ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారం, 50 తులాల వెండి, 1,96,000 నగదు, ఒక బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. మాకు 16 తేదీ రోజు అంటే 16/7/2024 సుమారు సాయంత్రం 4 గంటలకి ఒక ప్రైమరీ ఇన్పుట్ వస్తాం జరిగింది. అదేంటంటే మన వేముల నర్బా విలేజ్ నంబయ్య గుట్ట చెట్టు పొదల్లో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి సిఐ గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు విజిట్ చేయడం జరిగింది. ఇనిషియంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ టీమ్ అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. అదొక 4-5 రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో లోకల్ ఎంక్వైరీ, లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ రెసిడెన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయింది. వాళ్ళ సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము. అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది. కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది. కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తూ ఉన్న సందర్భంగా ఈ అక్యూజ్డ్ A1, A2 దట్ ఈస్ కుండేల అంజమ్మ, పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఈమె సింగిల్ వీడో. ఈమె భర్త కూడా డిసీజ్ ఏంటంటే భర్త కూడా 5 సంవత్సరాల ముందు చనిపోతాడు. ఒక్కతే ఉంటా ఉంటుంది. వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకున్న క్రమంలో ఇద్దరు కూడా